హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు శ్రీ శ్రీత సాన్వి అఫీషియల్. అవేంటి అని చూస్తున్నారా? మేమైతే బొబ్బర్లు అంటాం. మీరేమంటారో మరి నాకు తెలీదు. మీ సైడ్ ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి. ఓవర్ నైట్ మొత్తం వాటిని నానబెట్టాలి. తెల్లారే వరకు అవి నానిపోతాయి. నానబెట్టినవి అవి ఉడకబెట్టేయాలి. ఉడకబెట్టిన తర్వాత నేను రెండుగా వేరు చేసుకున్నా. ఎందుకు అనంటే కొన్ని పోపు పెట్టుకోవడానికి, కొన్నేమో లడ్డూలు చేయడానికి అనేసి నేను రెండు వేరువేరుగా పెట్టేసుకున్నా. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా అయినా లేకపోతే మార్నింగ్ అయినా మంచిగా తినేయొచ్చు, బాగుంటాయి. కొంచెం కారం, కొంచెం ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. వాటిని మంచిగా మిక్స్ చేసి పెడితేనే అవన్నిటి ఉప్పు అనేది మంచిగా కరిగిపోతుంది. మంచిగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ముగ్గురు పెట్టుకొని అందులో ఆయిల్, జీలకర్ర, మీరు పచ్చిమిర్చి వేసుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. నేను అందులో కారం కలిపిన కాబట్టి నేను ఇందులో పచ్చిమిర్చి వేయలేదు, ఓన్లీ ఎండుమిర్చి వేసిన. దీంట్లో పోపుగా ఎండుమిర్చి వేసి ఆ మధ్యలో తింటుంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ ఎండుమిర్చి వేసుకోండి. మీరు వేసుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కారం తగ్గించి. అందులోనే జీలకర్ర, కరివేపాకు అండ్ గార్లిక్ వేసుకోండి. అల్లం అనేది పేస్ట్ మీరు కొంచెం వాటర్ కలిపి వేసుకోండి, చాలా బాగుంటుంది. అలా వేయడం కన్నా ఇందులో వాటర్లో అయితే కొంచెం కరుగుతుంది కాబట్టి మీరు వాటర్లో కలిపి వేసుకుంటే బాగుంటుంది. అందులో లైట్గా పసుపు వేసుకొని ఇవి ఇప్పుడు మనం కారం కలిపిన బొబ్బరి గుడాలు అలా వేసేసుకోవడమే. మంచిగా కలుపుకున్న తర్వాత మనం బౌల్లో సర్వ్ చేసుకోవాలి. చాలా బాగుంటాయి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇవి. అండ్ లడ్డూలు కూడా చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా ఇలాంటివి తిన్నారా? మేమైతే ఎప్పటికీ ఇలాంటివి చేసుకుంటాం. మా తెలంగాణ సైడ్ అయితే నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ చాలామంది చేసుకుంటారు. ఇలాంటి అందరికీ తెలిసి ఉంటాయి వాళ్ళకి మాత్రం. అండ్ దీనిలో మీకు ఇష్టమైతే నిమ్మకాయ కూడా కొంచెం లైట్గా వేసుకోండి. అండ్ ఆనియన్స్ అయితే చాలా బాగుంటాయి. పోపులో వేసుకోవడం కన్నా అలా మీద వేసుకొని తింటుంటే చాలా బాగుంటాయి. మా బాబుకి అయితే చాలా బాగా నచ్చినాయి. మా పాప కూడా వచ్చేది ఉండే కానీ మా పాప అప్పటికే పడుకున్నది, అందుకే వీడియోలోకి రాలే. కంపల్సరీ వచ్చు తనైతే. చాలా బాగున్నాయి అంట. మా నాన్నకి కూడా బాగా నచ్చినాయి. మళ్ళీ చేయి మామ్ అన్నాడు నాతో. అయితే మనం వేరే ఇంకొన్ని తీసుకొని ఉన్నాం కదా, వాటిని మిక్సీ పట్టేస్తున్న లడ్డూల కోసం. అందులో కొంచెం బెల్లం తురుముకొని వేసుకోండి. తురుముకొని వేసుకుంటేనే సాఫ్ట్గా వస్తాయి. ఎందుకంటే అవి మనం గుడాలు ఉడకబెట్టి ఉంచుకున్నాం కాబట్టి త్వరగా అందులో తురుము అనేది కరిగిపోతుంది. త్వరగా మనం లడ్డూలు చేయడానికి ఈజీగా వస్తాయి అన్నట్టు. గడ్డలు అయితే అంత త్వరగా అవి కరిగిపోవు. అదే తురుము అయితే చాలా ఈజీగా అందులో కరిగిపోతాయి. కాబట్టి మీరు తురిమే వేసుకోండి బెల్లంని. అలా పొడి పొడిగా ఉన్నది లడ్డూలు వస్తాయో రావో అని అనుకోకండి. లడ్డూలు కంపల్సరీ వస్తాయి అవి. నేను అవి పిల్లలకి చేస్తున్నా. కొంచెం బెల్లం తక్కువగా వేసి. మా నాన్నకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం, నాలాగానే చాలా మంచిగా తింటాడు స్వీట్స్. కానీ వానికి స్వీట్స్ అంటే పడవు. ఇవి మాకు చేస్తున్నా. మాకేమో కొంచెం బెల్లం ఎక్కువగా వేసి, అంటే లైట్గానే వేసిన, వాళ్ళకు మాకు కొంచెం డిఫరెన్స్. కాకపోతే వాళ్ళకి లైట్గా, మాకు కొంచెం ఎక్కువగా వేసిన. అవి లడ్డూలుగా చేసి ఆడ పెట్టేసిన. కానీ చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. కానీ చాలా బాగుంటాయి. మేము ఎప్పుడైనా ఇలానే చేసుకొని తింటాము. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.